49:21 ఆది కాండం. జెనసిస్ 49:21. నఫ్తాలి విడవబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. చూడండి, లేడి పిల్లని వదిలిపెట్టామనుకో ఇలా గంతుకుంటా అందంగా వెళ్ళిపోతుంది అనమాట. అలాగా బంధింపబడిన జీవితాన్ని విడిపించిన లేడి వల్లే నీ జీవితం ఉంటుందండి. గంతులు వేస్తా అన్ని పరుగులు వేరుగా ఉంటాయి, అన్నీ వేరుగా ఉంటాయి. చూడడానికి అన్ని జంతువుల్లో ఒక జంతువు మటుకు బాగుంటుంది. ఏ జంతువు అది? లేడీ. యు లుక్ ఇట్ బ్యూటిఫుల్. చాలామంది బాధల్లో కష్టాల్లో ఉన్నవారు ఈరోజు, ఎందుకంటే నెఫ్తాలి మీద ఏముంది? ఫేవర్. కమ్ ఆన్, అనౌన్స్ దిస్ సెట్ టైమ్. Announce this set time. Now, there are some people who had a life of favor. ఏంటంట? లైఫ్ ఆఫ్ ఫేవర్ అంటే అర్థం ఏంటి? నీ జీవితమే ఒక కటాక్షము కలిగినటువంటి జీవితం. ఎవరైనా నిన్ను చూస్తే, అమ్మో ఈ సహోదరి కటాక్షము కలిగిన సహోదరి, కటాక్షము కలిగిన సహోదరుడు, ఇప్పుడు దాకా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది లేదు, దుఃఖము. బట్ నౌ లైఫ్ ఆఫ్ ఫేవర్, దిస్ ఈజ్ వాట్ గాడ్ సెడ్. అంతే, మాకు ఇప్పుడు ఉంది అని. కొంతమంది ఈ రోజు నుంచి అందులోకి ఎంటర్ అవుతున్నారు. ఏంటంట? లైఫ్ ఆఫ్ ఫేవర్. లైఫ్ ఆఫ్ ఫేవర్ అంటే ఏంటి? ఇది మొదలుకొని నువ్వు బతికినంత కాలం నీ మీద ఏముంటుందంట? లైఫ్ ఆఫ్ ఫేవర్. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఏ లైఫ్ ఆఫ్ ఫేవర్. మీకు తెలిసిన ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే ఒక దూత వచ్చి మరియకి ఏముంది? దయ. ఇప్పుడు చనిపోయి ఎక్కడుందో కానీ ఆమె భూమి మీద ఉన్నంతకాలం ఇప్పుడు కూడా వాట్ ఈస్ దట్ లేడీ కాల్డ్? ఏ లేడీ ఆఫ్ ఫేవర్. మేరీ. అంత ఫేవర్ వచ్చిందంట ఆ సహోదరికి. ఎంత ఫేవర్ వస్తే ఆ పేరు పెట్టుకుంటారు. ఎంతమంది అన్నా పెట్టుకొని ఆ పేరే పెట్టుకుంటారు. ఎందుకు? ద మోస్ట్ ఫేవరబుల్ నేమ్. షీ హ్యాడ్ ఎ లైఫ్ ఆఫ్ ఫేవర్. పీపుల్ హ్యాడ్. దెర్ ఈస్ వన్ మోర్ లేడీ హూ హ్యాడ్ ఎ లైఫ్ ఆఫ్ ఫేవర్. టుడే let that lady's anointing come on all of you, even on the males. Say amen. ఎందుకంటే in Christ both are one. ఓకే, అందరూ డెబోరా anointing లేడీస్కి అనుకుంటారు. మేల్ కూడా అనాలి, ఐ రిసీవ్ ఇట్. ప్రాఫిటిక్ మ్యాంటల్ అది ఎవరి మీద పడినా పనిచేస్తుంది. మగోడి మీద పడవచ్చు, ఆడవాళ్ళ మీద పడవచ్చు. మగోడి మీద పడ్డది, ఆడవాళ్ళ మీద పడ్డది, గాడిద మీద పడ్డది. ప్రవక్తకే ప్రవచించింది. ఇట్ బికేమ్ ఎ ప్రాఫెట్ టు ఎ ప్రాఫెట్, ఎ డాంకీ ప్రాఫెట్ టు అనదర్ ప్రాఫెట్. ఎవరా ప్రాఫెట్? బలాము. బలాముకి ఎవరు ప్రాఫెట్ అయ్యారు? డాంకీ. గాడ్ మేడ్ ఎ డాంకీ as a prophet to a prophet. You see that now? So it is the mantle. That is the mantle, man. అర్థమైందా? వాళ్ళు చక్కగా అందంగా బాగుంటేనే వాళ్ళు మ్యాంటిల్ కావాలి అనుకోకూడదు. ఓకే, let us see who is that lady now who had a lifetime of favor. Her name is Esther. ఏం పేరు? ఆమె పేరు ఎస్తేర్. ఒక్కసారి అభిషేకం చూసిన తర్వాత డిగ్నిటీ ఉండకూడదు. ఒక అతను అది చూశాడంట, జక్కయ్యని, ధనవంతుడు. యేసు ప్రభు అభిషేకం చూశాడు, సిగ్గుకి కూతులేసి ఏం ఎక్కేశాడు? ఇక్కడే చెట్టు. సమ్ టైమ్స్ యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీథింగ్, జస్ట్ బార్జ్ ఇన్ అండ్ గో అహెడ్. యు నో, సమ్ టైమ్స్ యూ నీడ్ టు బీ, బికాజ్ తెలుసా, లెట్ మీ కెన్ ఐ టెల్ యూ సంథింగ్? వెన్ జీసస్ వాజ్ ఆన్ ద క్రాస్, మనము చూడ్డానికి బాగోదని, అవునా, ఆయనకు ఒక బట్ట కడతాం, కానీ ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆయన మీద అసలు ఒక్క బట్ట కూడా లేదు. యు సీ దట్ నౌ. అందుకే అందరికంటే ఎక్కువ ఘనత ఆయనకి ఇవ్వబడుతుందండి. యు సీ దట్ హీ అలౌడ్ టు బి షేమ్లెస్ సో దట్ హీ కెన్ క్లోత్ యూ అండ్ మీ విత్ గ్లోరీ. హీ బికేమ్ నేకెడ్ టు గివ్ us గ్లోరీ. హీ టుక్ అవర్ షేమ్ టు గివ్ us గ్లోరీ. ఆదాం అవ్వక మహిమ పోయినప్పుడు ఏమయ్యారు? వాళ్ళు సిగ్గుపడ్డారు. ఏం కప్పుకున్నారు? హీ బికేమ్ నేకెడ్ టు గివ్ us గ్లోరీ. ఇప్పుడు నీకు నాకు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనకి ఏమేమి పడతాయి? మహిమ వస్త్రాలు. విల్ హ్యావ్ గ్లోరీ బాడీస్. అప్పుడప్పుడు మన ఇగోని మనమే చంపేసుకోవాలి. లేకపోతే నువ్వెంత, నీ రేంజ్ ఏంది, నీ స్టేటస్ ఏంది, ఎన్ని వచ్చి తలకాయలో ఏవో స్క్రూలు నట్లు బిగిచిపోయి గట్టిగా బిగుతాయి. అవి మళ్ళీ తీయాలంటే చాలా కష్టం. ఓకే, ఆపరేషన్ చేసి తీసేసినా అవి పెరుగుతూ ఉంటాయి మళ్ళీ అలాగా. యు నో వాట్ ఈస్ ద పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద కింగ్డమ్? షల్ ఐ గివ్ యూ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద కింగ్డమ్? హ్యూమిలిటీ, దీనత్వం. బీ హంబుల్. కెన్ యూ బిలీవ్ జీసస్ టేకింగ్ టవల్ తీసి వాళ్ళ కాళ్ళు తొడవడము? వాళ్ళు మానవులు, ఈయన సృష్టికర్త, అర్హులు కూడా కాదు. అంటే ఎవరైనా దీనుడు అనేవాళ్ళు ఉంటే దేవుడే. ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ ద మోస్ట్ హంబుల్ ఎవర్, అన్బీటబుల్, ఈజ్ జీసస్. హ్యావింగ్ సో హై హానర్. సంబడి సే, ఐ వాంట్ దట్ హ్యూమిలిటీ. యా, ఇంకొక పెద్ద పడకూడదు, దులిపేసుకోవాలి. అలాగా
అంటే యూ నీడ్ సమ్ టైమ్, లేకపోతే హ్యూమన్ బాడీలో యూ విల్ హ్యావ్ ద ట్రై. ఓకే, దట్ విల్ ట్రబుల్ యూ. ఆల్రైట్, నౌ చూద్దాం ఎస్తేరు గ్రంథం 2:15. మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎవరు చూస్తున్నా వాళ్ళకి ఏం పుడుతుందంట? దయ. షీ ఈజ్ ఎ వుమన్ ఆఫ్ ఫేవర్. ఎనీబడి, అంటే ఆమెకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరైనా చూస్తే ఏం కలుగుతుందంట ఆమె పట్ల? ఫేవర్. ఫ్రమ్ బిగ్ టు స్మాల్, ఎనీబడి, ఫేవర్ ఆన్ హర్ లైఫ్. ఇంగ్లీష్ చూద్దాం, లెట్ us see in English. And Esther obtained favor in the sight of all them that looked upon her. ఇదేమైనా ఫేవర్? Somebody is receiving this mantle today. They see you and say, hey, a woman of favor, a man of favor. నువ్వు వృద్ధుడు అయినా సరే ఫేవర్. ఎస్తేరు 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఫేవర్, ఇఫ్ యూ గాట్ ఫేవర్, నీకెవరో ఏదో డ్రీమ్ పొజిషన్ ఉండొచ్చు. యువర్ డ్రీమ్ పొజిషన్, యూ విల్ టేక్ ఓవర్ యువర్ డ్రీమ్ పొజిషన్ ఈజీలీ బై ఫేవర్. ఫేవర్ ఈజ్ డేంజరస్, వెరీ పవర్ఫుల్. గాడ్స్ ఫేవర్, అందరూ చెప్పండి, దేవుడి దయ చాలా గొప్పది అనండి. దేవుడి దయ చాలా శక్తివంతమైంది అనండి. యా, గాడ్స్ ఫేవర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇట్ క్యాన్ లిఫ్ట్ యూ అప్ హై. ఎవరికి నీకు తెలీదా? ఇట్ క్యాన్ లిఫ్ట్ యూ అప్. ఎస్తేరు 2:8-9. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు సూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, అనేక మంది కన్యకులు ఈ హేగే అంటే రాజు దగ్గరికి తీసుకెళ్ళక ముందు హేగే అని ఒక ఉంటాడు అనమాట. ఆయన మొత్తం అందరినీ పోగేయాలంట. పోగేసి వాళ్ళు బెస్ట్ని సెలెక్ట్ చేసి రాజులకి చూపించాలి. ఓకే, అతని దగ్గరికి 100 మందిలో ఎస్తేరమ్మ కూడా వచ్చిందంట. ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి. ఆగండి, ఎలా ఏర్పరిచాడంట? ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైందో తెలియదు. దిస్ ఫేవర్ విల్ బ్రింగ్ థింగ్స్ క్విక్లీ టుడే. ఈ రోజు నుంచి 5, 10, 20, 30 సంవత్సరాలు ఆలస్యమైనటువంటి ఆశీర్వాదాల్లో ఈ రోజు నుంచి త్వరగా నీ దగ్గరికి వస్తాయంట. క్విక్లీ, ఏ విల్ కమ్ క్విక్లీ. ఐ డోంట్ నో వాట్ యు బీన్ వెయిటింగ్ ఫర్ వేర్ ఎవర్ యు ఆర్. ఫేవర్, వాట్ హ్యాస్ టేకెన్ ఏజెస్? ఫేవర్. 40 సంవత్సరాలు గుడ్డివాడు కళ్ళు తెరిచేశాడు. 38 సంవత్సరాలు పరుపెత్తుకొని పరిగెడుతున్నాడు. ఎన్ని మ్యాచ్లు రిజెక్ట్ అయ్యాయి. నీకు వెంటనే వచ్చిన సంబంధం వచ్చేస్తుంది, పెళ్లి కూడా అయిపోతుంది. 15 రోజుల్లోనే పెళ్లి, మ్యాటర్ క్లోజ్. త్వరగా అనండి. అది ఎంత ఫేవర్ అంటే అతను త్వరగా ఇచ్చేయండి, అందరికీ ఇస్తున్నాడంట. ఆమెకి ఏమన్నాడండి ఈమె వచ్చినప్పటికి? త్వరగా ఇచ్చేయంటున్నాడంట. యు సీ దట్ ఫేవర్ అంటే వెయిటింగ్ పీరియడ్ దాకా ఉంటుంది. ఫేవర్ వచ్చినప్పుడు ఇక థింగ్స్ విల్ హ్యాపెన్ స్పీడిలీ. ఫేవర్. లెట్ మీ ప్రే ఫర్ యు నజరేయుడైన యేసయ్యా. ఎస్తేర్ లాంటి జీవిత కాల దయ ఎవరు చూసినా వారికి దయపడుతుందంట ఆమె మీద. ఎవరు చూసినా ఆమెకు ఆశీర్వదించాలా, ఆమెకు అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఆమె ఏమడిగినా సరే ఇవ్వాలా. ఫేవర్. అయ్యా, ఈరోజు అటువంటి దయ నీ సిలువ ద్వారా ఈరోజు ఈ వాక్యం విన్న వారందరి మీదకి దయచేయమని ప్రార్థిస్తున్నాను.